అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాళ మనం సిఎస్ ఫండమెంటల్స్లోని ఆపరేటింగ్ సిస్టంలోని డే 9లో ఉన్నాం. తెలుగులో 9ని ఈ విధంగా రాస్తారు. అండ్ ఇవాల్టి మన టాపిక్ ఏంటంటే మెమరీ మేనేజ్మెంట్ అనమాట. ఈ టాపిక్ని డిస్కస్ చేసే ముందు నిన్నటి ప్రీవియస్ డే అసైన్మెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. సో ముందుగా ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 1, if the weight for the graph contains a cycle dash, then obviously deadlock ఉంటుంది. ఆ తర్వాత which of the following is potential cause of a process entering the waiting state in multi-programming system? Waiting state కి వెళ్తుంది అంటే it's because of insufficient memory allocation. When does a deadlock occur in a multi-programming system? When two or more processes compete for a limited resources. అంతే కదా, రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి అండ్ ప్రాసెసెస్ కంపీటింగ్ ఫర్ దెమ్ ఎక్కువ ఉంటే వీల్ హ్యావ్ అ డెడ్లాక్. వాట్ ఈస్ అ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అ ప్రాసెస్ ఇన్ డెడ్లాక్ స్టేట్? వెయిటింగ్ ఫర్ అన్ ఈవెంట్ దట్ ఈస్ నెవర్ గోయింగ్ టు హ్యాపెన్. అంతే కదా. సో ఒకవేళ P1కి R1 కావాలి, R2 కావాలి, P2 దగ్గర R2 ఉంది అండ్ P2కి కూడా R1 కావాలి. P1 దగ్గర ఆల్రెడీ R1 ఉంది. సో ఈ కేసులో P1 ఏం చేస్తుంది? P1 R2 కోసం వెయిట్ చేస్తుంది అండ్ P1కి R2 ఎప్పటికీ లభించదు. బికాస్ R2ని P2 వదలాలి అంటే R1 రావాలి. R1 రావాలంటే P1 కంప్లీట్ అవ్వాలి. P1 కంప్లీట్ అవ్వాలంటే R2 రావాలి అండ్ దట్ విల్ నాట్ హ్యాపెన్. దట్స్ ద రీజన్ డెడ్లాక్ ఈజ్ హ్యాపెనింగ్. ఆ తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాన్ కాంట్రిబ్యూట్ to the occurrence of a deadlock in multi-programming system competing for shared resources. ante kada? Yes. Then we have deadlock notes and finally interview questions for deadlock topic. Okay, please go through them. And ivalti mana topic enti? It is memory management. So memory management ante enti? Simple andi. So manaki see ప్రాసెస్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ Px ఉంది అండ్ ప్రాసెస్ Py ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఈ రెండు కూడా ఏంటి? దే ఆర్ యాక్చువల్లీ బ్లాక్స్ ఆఫ్ మెమరీ కదా. సో ఈ ప్రాసెస్ Px అనేది ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది మెయిన్ మెమరీ. సో మెయిన్ మెమరీలో ఓఎస్ దీనికి ఒక స్పేస్ ఇస్తుంది. సో ఇది మొత్తం కూడా సమ్వేర్ హియర్ ఈ ప్లేస్లో, ఇంత ప్లేస్లో బేసిక్గా ఆక్యుపై అయి ఉంటుంది. సిమిలర్లీ ఇది Py అనుకోండి, ప్రాసెస్ వైలోని ఎంటైర్ కోడ్. సో ఇది మొత్తం కూడా అగైన్ ఇట్ విల్ బి ఆక్యుపైడ్ ఇన్ అ స్మాల్ స్పేస్ ఇన్ ద మెయిన్ మెమరీ. అంతే కదా, ఎస్ ఆర్ నో? సో దీంట్లో మనకి ఇన్స్ట్రక్షన్ 1, ఇన్స్ట్రక్షన్ 2, ఇన్స్ట్రక్షన్ 3, ఇన్స్ట్రక్షన్ 4, ఇన్స్ట్రక్షన్ 5, ఇన్స్ట్రక్షన్ 6, అదేవిధంగా ఇన్స్ట్రక్షన్ 1, ఇన్స్ట్రక్షన్ 2, ఇన్స్ట్రక్షన్ 3, ఇన్స్ట్రక్షన్ 4, ఇన్స్ట్రక్షన్ 5, 6, 7 కదా. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈజ్ అ లూప్ అనుకుందాం. అంటే సో ఫర్ సమ్ I is equal to 0, I less than n, I plus plus, and ఈ లూప్ లైన్ నెంబర్ 4, 5 అండ్ 6లో కంటిన్యూ అవుతుంది. సో లైన్ నెంబర్ 4, 5, 6 కంటిన్యూ అయ్యాక ఆబ్వియస్లీ ఏం జరగాలి? మళ్ళీ లైన్ నెంబర్ 3కి రావాలి. ఎందుకు? I less than n కదా అని చెప్పి మళ్ళీ చెక్ చేయాలి కదా. సి లూప్ లోపల ఎప్పుడు కూడా ఏం జరుగుతుంది? ఒక ఫర్ లూప్ ఉంది అండ్ దాని లోపల బ్లాక్ లోపల 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 లైన్స్ ఉన్నాయి అనుకుందాం. ఈ 10 లైన్స్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ వెళ్ళి కండిషన్ని చెక్ చేయాలి కదా. కండిషన్ని చెక్ చేయాలంటే ఈ 10 లైన్స్ అయిపోయాక మళ్ళీ ఈ లైన్లోకి రావాలి కదా. ఎస్ ఆర్ నో? సో మనం ఏం చెప్తాం బేసిక్గా కోడ్లో, బేసిక్గా సిస్టమ్ లెవెల్ కోడ్లో, ఆబ్వియస్లీ ఆబ్జెక్ట్ లెవెల్ కోడ్లో జంప్ అనే ఇన్స్ట్రక్షన్ ఉంటుంది ఆర్ గో టు అనే ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. దాన్ని వాడు ఏం చేస్తాం బేసిక్గా మళ్ళీ ఈ 4, 5, 6 అయిపోయాక గో టు ఆర్ జంప్ టు ఇన్స్ట్రక్షన్ నంబర్ 3, లైన్ నంబర్ 3 అని చెప్తాం. ఓకే, సో బేసిక్గా ఈ లైన్ నెంబర్ 3 అనేది ఈ ప్రాసెస్ లెవెల్లో మాత్రమే ట్రూ. ఎందుకు? బికాస్ ఇక్కడ మెయిన్ మెమరీలో, ఇన్సైడ్ ద మెయిన్ మెమరీ ఇన్స్ట్రక్షన్ స్టార్ట్ ఫ్రమ్ హియర్ కదా. 1, 2, 3, 4, 5, 6 ఆబ్వియస్లీ ఎన్ని ఉంటాయి అంత 1, 2, 3, 4, 5 ఉన్నాయి కదా. సో ఈ యొక్క బ్లాక్లో మనకి 8, 9, 10, 11 ఎన్ని 6 కదా. 8, 9, 10, 11, 12, 13 అండ్ 14, 15, 16, 17 అండ్ సో ఆన్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ 3 అయిన ఇన్స్ట్రక్షన్ ఇక్కడ ఈ విధంగా Pxలో
3 అయిన ఇన్స్ట్రక్షన్ ఇక్కడ ఇట్ విల్ బి వాట్, ఇట్ విల్ బి 10 కదా. సో యాక్చువల్ ఇన్స్ట్రక్షన్ నెంబర్ ఈజ్ 10, బట్ ఇక్కడ ప్రాసెస్ లెవెల్లో 3 ఉంది. సో బేసిక్గా ఎప్పుడు కూడా CPU మనకి ఈ నెంబరే ఇస్తుంది. CPU ఆల్వేస్ గివ్స్ యూ ద రీలొకేటబుల్ కోడ్. ఓకే, దీన్ని మనం రీలొకేటబుల్ కోడ్ ఆర్ ఈ కేసులో రీలొకేటబుల్ ఇన్స్ట్రక్షన్ నంబర్ అంటాం. ఓకే, మరి వాట్ అబౌట్ దిస్, దీన్ని అబ్సల్యూట్ కోడ్ ఆర్ అబ్సల్యూట్ ఇన్స్ట్రక్షన్ నెంబర్ అంటాం. CPU మనకి ఎప్పుడు కూడా బేసిక్గా ఈ రీలొకేటబుల్ కోడే ఇస్తుంది. దాన్ని మనం అబ్సల్యూట్ కోడ్లో కన్వర్ట్ చేసే బేసిక్గా ఎగ్జిక్యూషన్ని పర్ఫామ్ చేయగలం. అవునా కదా. సో బేసిక్గా రీలొకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో బేసిక్గా రీలొకేషన్ అంటే ఏంటి అంటే, రీలొకేషన్ ఈజ్ ఏ ప్రాసెస్. సో రీలొకేషన్ అనేది ఒక ప్రాసెస్ అనమాట. ప్రాసెస్ ఆఫ్ వాట్, ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ రీలొకేటబుల్ కోడ్ టు అబ్సల్యూట్ కోడ్. ఏంటి, రీలొకేటబుల్ కోడ్ నుంచి అబ్సల్యూట్ కోడ్లోకి కన్వర్ట్ చేసే ప్రాసెస్ని రీలొకేషన్ అంటాం. అర్థమైందా. సో రీలొకేషన్ మనకి బేసిక్గా మెమరీ మేనేజ్మెంట్లో ఈ మెమరీ మొత్తాన్ని మేనేజ్ చేయడంలో చాలా చాలా ఇంపార్టెంట్. అగైన్ సి, సో బేసిక్గా ఆన్ అ హై లెవెల్ ఎప్పుడు కూడా రీలొకేషన్ అంటే రీలొకేటబుల్ కోడ్ టు అబ్సల్యూట్ కోడ్. బట్ ఇంకా డెప్త్లోకి వెళ్తే రీలొకేషన్లో 2 రకాలు ఉంటాయి. ఓకే, ఒకటేమో రీలొకేషన్ యూజింగ్ లింకర్, రెండోదేమో రీలొకేషన్ యూజింగ్ లోడర్. ఓకే, సో రీలొకేషన్ యూజింగ్ లోడర్ అనేది ఈ విధంగా రీలొకేటబుల్ కోడ్ నుంచి అబ్సల్యూట్ కోడ్లోకి కన్వర్ట్ చేస్తుంది. బట్ వాట్ అబౌట్ లింకర్, లింకర్ కూడా బేసిక్గా అడ్రస్ని మారుస్తుంది, బట్ దాట్ అడ్రస్ ఈజ్ అగైన్ అ రీలొకేటబుల్ కోడ్. అంటే ఎలా అన్నా అంటే సి, మన దగ్గర PX అనే ప్రాసెస్ ఉంది అండ్ ఇది PX అనే ప్రాసెస్ యొక్క బేసిక్గా ప్రోగ్రామ్ బ్లాక్. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 11 అనే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇన్స్ట్రక్షన్ నంబర్ 4లో ఫర్ ఎగ్జాంపుల్ printf ఉంది. ఓకే, printf ఆబ్వియస్లీ C లాంగ్వేజ్లో ప్రింట్ చేసేందుకు వాడే ఫంక్షనాలిటీ. అండ్ ఈ ప్రోగ్రామ్ పేరు ఫర్ ఎగ్జాంపుల్ main.c అనుకుందాం. ఆబ్వియస్లీ main.cలో printfకి సంబంధించిన కోడ్ ఉండదు. సో printfకి సంబంధించిన ఇంకొక కోడ్ బ్లాక్ ఉంటుంది, printf ఏ విధంగా జరగాలి అని చెప్పే ఇంకొక కోడ్ బ్లాక్ కదా. సో దాంట్లో మళ్ళీ ఇన్స్ట్రక్షన్ నెంబర్ 1 2 3 4 5 6 ఉంటాయి కదా. సో దీంట్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ని ఈ PXలో తీసుకురావడాన్ని అగైన్ రీలొకేషన్ అంటారు. దాంట్లో బేసిక్గా మనకి లింకర్ అనే మాడ్యూల్ బేసిక్గా సహాయం చేస్తుంది. బట్ లింకర్ చేసే రీలొకేషన్ అగైన్ దీంట్లో వచ్చాక కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 అనే నంబర్ ఇక్కడికి వచ్చాక 39 అనుకుందాం. అయినప్పటికీ ఇది బేసిక్గా మెయిన్ మెమరీలో ద మెయిన్ మెమరీ విచ్ హ్యావ్ దాంట్లోని యాక్చువల్ ఇన్స్ట్రక్షన్ నంబర్ కాదు కదా. సో అగైన్ దీన్ని కూడా మళ్ళీ తర్వాత లోడర్ వాడి రీలొకేట్ చేయాలి. ఓకేనా. సో అర్థమైందా. రీలొకేషన్స్ కెన్ బి ఆఫ్ 2 టైప్. మెయిన్గా ఎవరైనా సరే రీలొకేషన్ అంటే దే ఆర్ టాకింగ్ అబౌట్ లోడర్ రీలొకేషన్ ఓన్లీ. బట్ ఇంకొంత డెప్త్కి వెళ్తే లింకర్ రీలొకేషన్ కూడా ఉంటుంది. దాంట్లో భాగంగా లింక్ చేసే డిఫరెంట్ మాడ్యూల్స్ మధ్య అగైన్ ఇన్స్ట్రక్షన్ నంబర్ చేంజ్, బట్ అట్ ది ఎండ్ అది కూడా రీలొకేటబులే అవుతే దాన్ని లింకర్ లెవెల్ రీలొకేషన్ అంటారు. ఓకే, బట్ ఫైనల్గా ఎగ్జిక్యూషన్ జరగాలంటే లోడర్ లెవెల్ రీలొకేషన్ జరగాల్సిందే. అర్థమైందా. సో లోడర్ వాడి రీలొకేషన్ ఏ విధంగా చేస్తాము అంటే రీలొకేషన్ రిజిస్టర్ అనే ఒక స్పెషల్ రిజిస్టర్ ఉంటుంది. ఏంటి, రీలొకేషన్ రిజిస్టర్. సో మనం ఈ రీలొకేషన్ రిజిస్టర్ని వాడి రీలొకేటబుల్ కోడ్ని అబ్సల్యూట్ కోడ్గా ఆర్ రీలొకేటబుల్ అడ్రస్ని అబ్సల్యూట్ అడ్రస్గా కన్వర్ట్ చేస్తాం. ఇన్ అదర్ వర్డ్స్ బేసిక్గా రీలొకేటబుల్ అడ్రస్ని కొన్ని చోట్ల లాజికల్ అడ్రస్ అని కూడా అంటారు. రెండవది అబ్సల్యూట్ కదా. సో ఈ అబ్సల్యూట్ అడ్రస్ని కొన్ని చోట్ల ఫిజికల్ అడ్రస్ అని కూడా అంటారు. ఓకే, సో రీలొకేటబుల్ అన్నా లాజికల్ అన్నా ఒకటే, అబ్సల్యూట్ అన్నా ఫిజికల్ అన్నా ఒకటే. ఓకే, ఐ హోప్ ద టాపిక్ వాస్ క్లియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.